అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీమాత్రే నమః. మే నెల 13వ తారీఖు 2024 సంవత్సరం సోమవారం నాడు ధనుష్ రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ధనుసు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ 13వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి షష్ఠి నక్షత్రం పునర్వస కరణం కౌలవ తైతుల పక్షం శుక్లపక్షం యోగం శూల రోజు సోమవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుండి 1:35 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 4:21 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:12 నుండి 8:54 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 10:36 నుండి 12:17 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ధనుసు రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ధనుసు రాశి వారికి సోమవారం నాడు కొన్ని మానసిక ఒత్తిడులు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. ఉక్కిరి బిక్కిరి అయ్యే వార్తను పిల్లలు మీకు అందించవచ్చును. మీరు ఉత్తమమైన ప్రవర్తనే చూపాలి. ఎందుకంటే అలా కాకపోతే మీ లవర్ అప్సెట్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు. ఈరోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు. విజయం మీకు చెరువులోనే ఉంటుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని బయటకు తీసుకువెళ్దాం అనుకుంటారు. కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా ఆ పని చేయలేరు. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీ ఆరోగ్య విషయంలో బాగా పట్టింపుగా ఉండవచ్చు. ధనుసు రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ధనుసు రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి మీ ప్రేమికులను కలుసుకునే ముందు నుదుటిపై తెల్ల గంధపు తిలకంను వర్తించండి మరియు మీ సంబంధాన్ని పెంచుకోండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.